హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విషయం ఏంటిదంటే, రైతుకున్న కష్టాలు ఎవ్వరికి ఉండమంటారు గదా! రైతుకి కష్టాలే, రైతు కడుపులో పుట్టిన బిడ్డలకు గూడా కష్టాలే. ఎందుకంటున్నానంటే ఈ విషయము, నేను చాలా సార్లు ఫేస్ చేశాను. ఏంటిదంటే, మేము ఇప్పుడున్న విషయం ఏంటిదంటే, మాకు నారు మిగలలేదు. మాకు నారు మిగలక పక్కనోళ్ళ దాంట్లో నారు తీసుకొచ్చి ఏసినామనమాట. మేమేసింది సన్నాలు, పక్కనోళ్ళదేమో లడ్డు బియ్యం అనమాట. వాటిని ఏ పదులు సంథింగ్ ఏదో అంటారు. అయితే మాకు మిగిలిపోయేసరికి వాళ్ళ దాంట్లో నుంచి కొంచెం వేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు కోసే టైం కదా, మిషన్ వచ్చింది కానీ సపరేట్ అంటే కొంచెం కొంచెమే డిఫరెన్స్ మాకున్న దాంట్లో వేసామన్నమాట. వాటిని ఇక మిషన్ మళ్ళీ సపరేట్ చేయలేదు కాబట్టి ఏం చేసామంటే వాటిని కోసి మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేసారనమాట. వాటిని ఎండబెట్టి కొట్టాలి. ఇక చూడండి కొడుతున్నాను. అమ్మ వాళ్ళు ఇక్కడ వేసిపోయారు. మళ్ళీ వాళ్ళ పొలానికి వెళ్ళారు కాబట్టి ఇక ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి తప్పదు కదా, కొడుతున్నాం అనమాట. చిన్నప్పుడు అయితే పరిగెలకు ఏరుకోవడానికి పోయేది. ఎందుకనంటే పైసల కోసం పరిగెలకు పోయి వాటిని కొట్టుకాడ అమ్ముకుంటే పైసలు వస్తే వాటితో కొనుక్కొని తినేదన్నమాట. సో ఇట్లా కట్టలు కట్టలుగా తీసుకొని వచ్చేస్తే అవి ఎండబెట్టి కొడితే వడ్లు వస్తాయి అన్నమాట. ఇలా కొట్టడం ఎంత కష్టం అండి. అప్పట్లో అయితే రైతులు ఎలా కొట్టేవాళ్ళో ఏమో అసలు. ఇప్పుడంటే స్మార్ట్ లాగా మిషన్స్ వస్తున్నాయి కాబట్టి సరిపోయింది. మాకు ఇంకా కష్టం ఏంటిదంటే వడ్లు వడ్లు వచ్చినప్పుడు మిల్లులలో తీసుకోకపోయినా, కరెక్టు కాస్ట్ రాకపోయినా వాటిని ఏం చేస్తారు, మళ్ళీ ఇంట్లో పోసుకొని ఎండబెట్టుకొని పోవాలన్నమాట. అంటే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేటట్టయితే ఏం కాదు. మాకు మాత్రం ఇంకో గేటు మాకు చాలా చిన్నగా ఉంటుంది. అందువల్ల మేము బయట దారిలో పోసుకొని వాటిని మళ్ళీ మేము ఫస్ట్ ట్రాక్టర్లో తీసుకొచ్చి అక్కడ పోసి మళ్ళీ వాటిని అందరం కలిసి ఎంత నైట్ అయినా పర్వాలేదు, 12 అయినా పర్వాలేదు కానీ ఈ దారిలో పోసేవాళ్ళం. ఈ నుంచి మళ్ళీ మా ఇంట్లోకి మోసుకునేది, ఎంత కష్టమైనా పర్వాలేదు మోసుకొని వచ్చి ఇలా పోసుకొని మళ్ళీ వాటిని మార్నింగ్ ట్రాక్టర్లోకి ఎత్తేవాళ్ళనమాట. ఇట్లా అంతా చాలా ఫేస్ చేశాను అనమాట. అందుకే రైతు ఒక పంటను పండించడానికి ఎంత కష్టాలు పడతాడు. అందుకే రైతుకు తప్పలేదు కష్టాలు, రైతు కడుపులో మనకు తప్పట్లేవు కష్టాలు. మీరు కూడా మీ తల్లిదండ్రులకు ఇలా హెల్ప్ చేయండి. ఇక అవన్నీ కొట్టి మళ్ళీ వాటిని ఎండబెట్టి ఆరబోస్తే అప్పుడు అమ్ముకోవాలన్నమాట కదా అండి. రైతుకి ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇవి కొట్టినా కదా అండి. ఇప్పుడు బియ్యడ్లు చూపిస్తుంది చూడండి. ఇంకా ఇవి ఎండాలి, ఎండితే కొంచెం తొందరగా వస్తాయి అన్నమాట. అదిగోండి వడ్లు ఎంత మంచిగా వచ్చాయో. మీరు కూడా మీ చిన్నప్పుడు ఎవరైనా పరిగెరబోతే